ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించడం కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక, మా తండ్రి విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానాన్ని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడికి ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరును ఆటంకాలు లేకుండా మీ కృపతో మీ జ్ఞానంతో నింపి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్నటువంటి తండ్రికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ పేతురు గారు అంటే? సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. లోకములో ఉన్నటువంటి వారిని, అంటే చీకట్లో బ్రతుకుతున్న వారిని, పాపపు బంధకాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు ఆ పాపపు బంధకాలలో నుంచి విడిపించి చీకట్లో నుంచి ఏం చేశాడు? దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు. వెలుగులోనికి తీసుకొచ్చి ఒక సంఘముగా ఏర్పాటు చేశాడు. సంఘముగా ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, ఏర్పాటు చేయబడినటువంటి వీళ్ళందరూ నా సొత్తు అయినటువంటి ప్రజలు అని దేవుడు స్పష్టంగా తన గ్రంథంలో రాయించినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇప్పుడు మరి సంఘముగా ఏర్పరచబడినటువంటి తన పిల్లలు మరి ఎలా బ్రతకాలని దేవుని ఉద్దేశమై ఉంది అని అంటే, ఇదే పత్రికలో మనకు తెలిసినటువంటి మాట మొదటి అధ్యాయము 14-16 వచనాలు కలిసి ఉంటాయి. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఏర్పరచబడిన వారందరూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉంది. కానీ ఈరోజు చాలామంది భక్తి అనేటటువంటి భావనతో, భక్తనే వేషధారణ ధరించుకున్నటువంటి వారు తమకు నచ్చినటువంటి క్రియలు చేయటం వలన ఈరోజు నీతిగా బ్రతికే వారికి కూడా ఏమొస్తుందంటే నిందలు వస్తున్నాయి. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనం చేసేటటువంటి పనులన్నీ కూడా మనకు నచ్చినట్టుగా చేసేసుకుంటూ ఇతరులను నిందించే అధికారం కానీ, ఇతరులను ద్వేషించే అధికారం కానీ దేవుడు మనకి ఇవ్వలేదు. ఎవరు నీతిమంతులో జడ్జిమెంట్ మనం చేయకూడదు, ఎవరు అనీతిమంతులు కూడా మనం అనటానికి మనకి అధికారం లేదు. ఒకవేళ ఇప్పుడు ఏర్పరచబడినటువంటి వారిలో ఎవరైనా పొరపాట్లు చేస్తుంటే వాళ్ళని గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు, మరలా తిరిగి ఏమన్నా మీ ప్రవర్తన దిద్దుకోమని హెచ్చరించడంలో తప్పు లేదు. కానీ ఇదిగో మేమే నీతిమంతులం, మేమే పరిశుద్ధులం, మీరు మాత్రం పరిశుద్ధులు కాదని ఈ సంఘం మరొక సంఘాన్ని హెచ్చించేటటువంటి విధానంలో కానీ, తగ్గించేటటువంటి భావనలో కానీ ఉండకూడదనేది దేవుని గ్రంథం హెచ్చరిస్తుంది. ఉంది. ఇప్పుడు ఈ సంఘానికి వెళ్తున్నటువంటి వారు పరిశుద్ధులని, మరొక సంఘానికి వెళుతున్న వారు కొంతమంది పరిశుద్ధులు కాదని, ఇట్లాంటి భేదాభిప్రాయాలు, కొంతమంది మాకే వాక్యం తెలుసు అనే భావంతో కొంతమంది ఉన్నారు. మరి కొంతమందికి వాక్యం తెలియదు అని మాట్లాడే వారు కూడా లేకపోలేదు. ఇప్పుడు వాక్యం తెలిసిన వారు పరలోకం వెళ్ళిపోతారా? వాక్యం తెలియనటువంటి వారు నరకానికి పోతారా అనేది మనం ఆలోచన చేయగలిగితే, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వాక్యాన్ని విని వాక్య ప్రకారం ప్రవర్తించేవారు మాత్రమే పరలోకం వెళ్ళగలుగుతారు. ఈరోజు వాక్యాన్ని ప్రవర్తన దిద్దుకోకుండా, ఏమంటే క్రమం తప్పకుండా నేను మందిరానికి వెళ్తున్నానండి, మంచి పాటలు పాడుతున్నానండి, మంచి మెసేజ్లు చెప్తున్నానండి అంటే ఉపయోగం లేదు. ప్రవర్తన మార్చుకుంటేనే పరలోకం చేరగలుగుతాం. ఈరోజు ఎవరు నీతిమంతులు
ఒకనాడు అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి ప్రకటన చేస్తూ ఆయన ఒక పదాన్ని వాడారండి. చూద్దాం ఒకసారి ఆ మాటని. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు ఆయన. సంఘంలో ఏం మాట్లాడుతున్నాడు? 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. ఎందుకు ఈ పదాన్ని వాడాడు ఆయన అంటే, నేనే గొప్పవాణ్ణి, నేనే నీతిమంతుడిని, నేనే పరిశుద్ధుడిని అని మనం గొప్పలు చెప్పుకుంటే అవ్వదు. ఈరోజు నీతిమంతుడు అని పిలువబడాలంటే పైన వేషధారణ ఈ సమాజం చూసి గుర్తించవచ్చేమో, కానీ వేషధారణ వలన దేవుడిని వేషధారణ బట్టి ఫైనల్ డిక్లరేషన్ చేయడు ఆయన. ఈరోజు నీ వేషధారణను బట్టి ఆయన నిజమైనటువంటి పరిశుద్ధుడు అంటే ఇతనే ఈమె అని ఆయన చెప్పడు. మరి దేవుడు పరిశుద్ధుడుగా నిన్ను ఫైనల్ చేయాలంటే దేవుని చట్టం ఒకటి ఉంది భూమి మీద. ఆ చట్ట ప్రకారం ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో గ్రంథం ఫైనల్ చేయాలి, వాక్య ప్రకారం చూడాలి. అందుకే దేవుని చట్ట ప్రకారం దోషి నిర్దోషి ఎవరో ఈరోజు నువ్వు నేను ఫైనల్ చేసుకోవటం కాదు. దేవునికి ఒక చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారం దోషి నిర్దోషి ఎవరో మనం చెప్పాలి. ఈరోజు ఒక వస్త్రధారణ చూసి ఇప్పుడు ఈరోజు వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ది పట్టుకొని తిరిగి వాళ్ళందరూ పరిశుద్ధులా? ఆలోచన చేయండి. అంటే రంగు బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇది వస్త్రధారణ బట్టి నీ నీతి ఫైనల్ చేయబడదు. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఈ లోకంలో నువ్వు మంచి మంచి పాటలు పాడితే పెద్ద భక్తిపరుడు అనొచ్చు, మంచి మంచి మెసేజ్లు చెప్తుంటే మంచి గొప్ప సేవకుడిని చెప్పుకోవచ్చు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయం ఎలా ఉంది దేవునికి ఇష్టమైన దానిగా ఉందా లేదని దేవుడు చూస్తాడు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం చూడండి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈరోజు ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటే ఏం లాభం అండి? ఈరోజు నీతో 10 మంది తిరగొచ్చు, లేదా 100 మంది నీకు ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుందో మనం చూడాలి. వాక్యానుసారంగా బ్రతకాలి ఎవరైనా సరే. అందుకే బైబిల్ ఏం చెప్తుంది చూడండి 3వ అధ్యాయంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అంటే దేవునికి మరుగైనది, తెలియనటువంటిది, రహస్యమైనది ఏది లేదు ఆయనకి. ఎవరంట ఆయన? అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన క్రియలను పరీక్షించువాడు. ఎవరెవరు ఏ క్రియలు చేస్తున్నారో, ఏమండి, భక్తనే వేషాన్ని ధరించేసి మందిరానికి వెళ్తున్నటువంటి వారు, సంఘములో చేర్చబడినటువంటి ఏర్పరచబడినటువంటి వారిలో ఎవరెవరు ఏ క్రియలు చేస్తున్నారో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అనంత జ్ఞానికు దేవునికి మాత్రం ప్రతి క్రియ తెలుసు ఆయనకి. నువ్వు బయటికి ఏం మాట్లాడుతున్నావో, లోపల హృదయంలో ఏం మాట్లాడుకుంటున్నావో, ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తున్నావో, బయటికి వెళ్తే ఏం చేస్తున్నావో సమస్తం తెలిసినటువంటి దేవునికి అంతా కూడా ఎరుకైన బైబిల్ మాట్లాడుతూ ఉంది. అందుకే ఏమంటున్నాడు కిందకు వచ్చేసరికి, ఆయన క్రియలను పరీక్షించువాడు, ఇంకనూ అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. నేనే పరిశుద్ధుని, నేనే నీతిమంతుడిని, నేనే గొప్పవాడిని, ఈ పదజాలాలు మన దగ్గర రాకూడదు. దేవుడు నీ క్రియలను బట్టి డిసైడ్ చేస్తాడు నువ్వు ఎలాంటోడువి ఏంటనేది. ఇట్లాంటి ఆలోచన భావన లేకుండా ఇదిగో నేను వెళ్తున్నటువంటి మార్గమే సరైంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనుషుల ఆలోచన తీరు ఎలా ఉందో చూడండి సమాజంలో. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. అంటే ఇప్పుడు నేను వెళ్ళే మార్గం నాకు ఎలా అనిపిస్తుంది? నేను మంచిది అనుకుంటాను. నేను అది తప్పో ఒప్పో ఎవరు చెప్పాలి? బైబిల్ చెప్పాలి. అందుకనే మనం వాక్యపట్నంగా చదువుకున్నాం కదండి మొదటి కీర్తనలో. మరి 6వ వచనం చూడండి, అక్కడే ఉంది, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. అంటే ఎవరెవరు ఏ మార్గాల్లో వెళుతున్నటువంటి మార్గం యొక్క గమ్య స్థానం ఏంటో, నేను ఎక్కడికి చేరుస్తుందో ఆ స్థానం, ఆ మార్గం, నీ ప్రయాణం, అది దేవుడు డిక్లరేషన్ చేయాలి. దేవుడు ఫైనల్ జడ్జిమెంట్ చేయాలి. ఈరోజు నేను వెళ్తుందే సరైంది, వాళ్ళు వెళ్తుందే సరైంది కాదు అని వాళ్ళ మీద వీళ్ళ మీద వక్రీకరించేలాగా, ఒక మనిషిని నొప్పించేలాగా మాట్లాడమని ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు? ఆలోచన చేయండి. ఈరోజు నేను వెళ్ళే మార్గమైనా మీరు వెళ్తున్న మార్గమైనా సరైందో కాదో మనం చెక్ చేసుకోవాల్సింది, డిసైడ్ చేసుకోవాల్సింది సేవకులను బట్టి కాదు, ప్రాంతాలను బట్టి కాదు,
మరి దేన్ని బట్టి చెక్ చేసుకోవాలంటే వాక్యాన్ని బట్టి చెక్ చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. మరొక మాట చూడండి, ఇదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరొక మాట రాయబడి ఉంది ప్రియులారా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అంటున్నాడు. అంటే పాప స్వభావాన్ని కడుక్కునే స్వభావం లేదు వీళ్ళలో. వాళ్ళు చేసిన తప్పుల్ని తీసేసుకునే స్వభావం లేదు వీళ్ళలో. వీళ్ళ తప్పుల్ని వీళ్ళ లోపలే పెట్టేసుకొని తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకుంటారు. అనుకునేవారు కూడా లేకపోలేదు ఈనాడు సంఘాల్లో. ఆలోచన చేయండి. అందుకని ఏమంటున్నారు సొలొమోన్ గారు, తమ దృష్టికి తామే శుద్ధులై. ఏమండి, నా దృష్టికి నేను శుద్ధుడిని అనుకుని సరిపోద్దా? ఇప్పుడు నా దృష్టికి నేనే గొప్పవాడిని అనుకుని సరిపోద్దా? నేను గొప్పవాడిని ఎవరు చెప్పాలి? నేను గొప్పవాడిని ఎవరు చెప్పాలండి? నా క్రియలను బట్టి, నా ప్రవర్తన బట్టి నా చుట్టూ ఉన్నోళ్ళు చెప్పాలి. ఏమంటే ఫైనల్ చేయాల్సింది ఎవరు? నేను నీతిమంతుడినో అనీతిమంతుడినో, నేను దోషినో నిర్దోషినో చెప్పవలసింది ఎవరు? దేవుడు. మరి ఈ మాట కూడా చూద్దాం ఒకసారి మనం. ఈ మాట కూడా చూద్దామా? కీర్తన గ్రంథం 32వ కీర్తన 2వ వచనం చూడండి. దేవుడు ఫైనల్ చేయాలి. ఎందుకంటే ఆయనకు ఒక చట్టం ఉంది భూమి మీద. ఆ చట్ట ప్రకారమే మన ప్రవర్తనను మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి భూమి మీద ప్రియులరా. సంఘాలను బట్టి కాదు, సేవకుల్ని బట్టి కాదు నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సింది. ఈ సమాజం ఈరోజు నువ్వు వేసుకున్నటువంటి వస్త్రధారణను బట్టి, నువ్వు పట్టుకొని తిరుగుతున్నటువంటి బైబిల్ని బట్టి, నువ్వు చేసేటటువంటి అనేకమైన కార్యాలను బట్టి ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత భక్తి కలిగినటువంటి స్త్రీనో అని ఈ సమాజం గుర్తించవచ్చు. కానీ నీ భక్తిని గుర్తించవలసింది దేవుడు. నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని గుర్తించవలసింది దేవుడు. ఈ సమాజం గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు దేవునికి నచ్చినట్టుగా దేవునికి కనపడాలి. దేవుడు ఇష్టపడేటటువంటి స్వభావం నీ దగ్గర ఉండాలి. అందుకని ఒకసారి కీర్తనల గ్రంథం 32వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా, ప్రాముఖ్యమైన మాట. ఎవరి చేత? దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు నిర్దోషి దేవుని చట్ట ప్రకారం అనంటే ఆత్మలో కపటము లేనటువంటి వాడు. కపటం అంటే వేషధారణతో కూడినటువంటిది, అది మోసపూరితమైనటువంటిది, అది మోసం చేసేటటువంటిది. అట్లాంటి స్వభావం నీ లోపలెట్టేసుకొని నేను పరిశుద్ధునండి, నేను నీతిమంతుడినండి, నేనే గొప్పవాడినండి, నన్ను నేను హెచ్చించుకుంటే, నన్ను నేను గొప్ప చేసుకుంటే ఏంటి లాభం? మరి దేవునికి కనపడాలి కదా. నేను అదే మాట్లాడుతున్నాడు. ఏమంటాను ఇక్కడ? యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు నిర్దోషి అంటే కపటం లేనివాడు ధన్యుడు. మరి ఈరోజు నాలో కపటం ఉందా లేదా అని ఎవరు చెప్పాలి? దేనిని బట్టి నేను డిక్లరేషన్ చేసుకోవాలి? దేనిని బట్టి నేను డిసైడ్ అవ్వాలి అని అంటే దేవునికి ఒక చట్టం ఉంది. అది ఎక్కడి నుంచి కొనసాగుతుంది చట్టం? ఎవరికి ఇవ్వబడింది? దేనిని బట్టి మనం కొలమానం చేసుకోవాలి. ఈరోజు మనం నిర్దోషులమా దోషులమా అని దేన్ని బట్టి చూడాలి. ఒకసారి ఆ మాట కూడా చూడండి. ఇదే కీర్తనల గ్రంథం 81వ కీర్తన 4వ మాట చూడండి. 81వ కీర్తన 4వ వచనం చూడండి. ఏ చట్టాన్ని బట్టి మనం దోషులమో నిర్దోషులమో ఫైనల్ చేసుకోవాలి కూడా చెప్తున్నాడు ఆయన. అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. ఇది ఎవరి చట్టం? ఇది దేవుడు నిర్ణయించినటువంటి చట్టం. వాక్యం అనేటటువంటి గ్రంథం దేవుని చట్టం. ఇది నువ్వు దోషివో నిర్దోషివో తేలాలంటే ఈ చట్టం దగ్గర రావాలి. ఈరోజు తప్పు చేసినటువంటి వ్యక్తిని ఏమంటే న్యాయస్థానాలకు తీసుకెళ్తున్నారు, కోర్టుకు తీసుకెళ్తున్నారు. వాడు దోష నిర్దోష అనేది తేలాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకే వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే అప్పుడు న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది దోష నిర్దోష అని. ఒకవేళ ఆ తీర్పులో, ఆ న్యాయస్థానంలో ఆ చట్ట ప్రకారం ఏమైనా ఒడిదుడుకులు జరగొచ్చేమో కానీ దేవుని చట్ట ప్రకారం మాత్రం ఎట్లాంటి వ్యత్యాసం ఉండదండి, ఎట్లాంటి పక్షపాతన ధోరణి ఉండదండి. ఎవరు తప్పు చేస్తే, ఎవరు పరిశుద్ధులైతే తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, పరిశుద్ధులైన వాడికి పరలోకం ఇస్తాడు ఆయన. ఇక్కడ పక్షపాతం ఉండదు. ఒకవేళ తప్పు చేయనటువంటి వ్యక్తిని ఏమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత, న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత అక్కడ దోషిగా నిలబెట్టవచ్చు. ఒకవేళ నిర్దోషిని దోషంగా చేయొచ్చు, దోషిని నిర్దోషిగా చేయొచ్చు ఈ న్యాయస్థానాల్లో. కానీ దేవుని చట్ట ప్రకారం మాత్రం
దోషిని దోషిగాని దేవుడు శిక్షిస్తానని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. మరికొన్ని మాటలు చూడగలిగితే ప్రియులారా, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొందరిని బట్టి ఈ మాటలు చెప్తున్నాడు. తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరిస్తూ, ఇతరులని అవమానిస్తూ, నిందిస్తూ, తమకు తామే గొప్పవారిగా అనుకుంటూ అసలు దేవుని చట్టాన్ని అనుసరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం. దేవుని చట్ట ప్రకారం ఎవరు దోషి నిర్దోషులు మనం చూస్తున్నాం. ఈరోజు నోటి మాటతో నేను నిర్దోషినండి, నేను ఏ పాపం ఎరగనటువంటి వాడినండి, నేనే నీతిమంతునండి, మిగతా వాళ్ళందరూ అనీతిమంతులండి, ఇదిగో మా సంఘంలో ఉన్నోళ్ళు మాత్రమే పరిశుద్ధులండి, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళందరూ పాపులండి, ఇట్లాంటి జడ్జిమెంట్లు చేయకూడదండి. ఆ రైట్స్ మనకి ఇవ్వాల దేవుడు. అందుకే మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో, క్షమించండి 28వ వచనంలో, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండుకొని ఉన్నారు. పైకి ఎలా కనపడుతున్నారండి? అందరూ కూడా నీతిమంతులుగా కనపడుతున్నారు అందరూ పైకి, కానీ దేవుని చట్ట ప్రకారం దేవుని దృష్టి ఎలా కనపడుతున్నారు వీళ్ళంతా? వేషధారణతో నిండుకున్నటువంటి అక్రమం. ఈరోజు అసూయ స్వార్థం లేనటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారండి సంఘాల్లో? ఏదో పైకి మాత్రం పైన చెప్పాడండి 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి పైకి మాత్రమే బ్రహ్మాండమైనటువంటి భక్తిని కనపరుస్తాయి. అవి పైకి మాత్రమే నీతిమంతులుగా కనపడతారు, కానీ లోపల ఎలా ఉంది హృదయం? అసూయతో, గర్వంతో, కక్షలతో నిండుకున్నటువంటి ఈ క్రైస్తవ్యం వాళ్ళని వీళ్ళని నిందించటం. ఈరోజు నువ్వు చస్తే నువ్వు పరలోకానికి వెళ్తావో లేదో నిన్ను నువ్వు చెక్ చేసుకోమని దేవుని గ్రంథం హెచ్చరిస్తుంటే నీ తప్పులన్నీ నీ కిందెట్టేసేసుకొని పక్కన వాళ్ళ మీద నిందలేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేడు క్రైస్తవ్యం వెళ్ళిపోతా ఉంది ముందుకి. అందుకే ఇట్లాంటి వాళ్ళ గురించి ప్రభువారు ముందే చెప్పాడు, నాయన పైకి నీతిమంతుడు అని కనపడితే ఏంట్రా లాభం? ఈ భూమి మీద ఒకవేళ నేను గొప్పవాడని పిలవచ్చు, ఈ భూమి మీద నువ్వు మంచి భక్తిపరుడు అని అనుకోవచ్చు సమాజం, కానీ నా తండ్రి దృష్టికి మాత్రం నువ్వు నీతిమంతుడవు కాదు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరొక మాట చూడండి, మరికొంతమంది కనపడతారు మనకు బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. చూద్దాం ఒకసారి లోకాసు వార్త 18వ అధ్యాయం, లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ ఒక వర్గం కనపడుతుంది మనకి. వెళ్ళు లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. ఎవరిళ్ళు చూడాలి జాగ్రత్తగా మీరు. ఏమనుకుంటున్నారండి వీళ్ళు? తామే నీతిమంతులు. ఇక ఎదటోళ్ళు మొత్తం పాపులు అనమాట. అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఎలా అనుకుంటున్నారు? వీళ్ళు మేమే నీతిమంతులం తాము అనుకొని ఇతరులను తృణీకరించి కొందరు ఆయన ఉపమానం చెప్తున్నాడు. అంటే ఎవరిళ్ళంటే శాస్త్రులు, పరిసయ్యులు. ఈ శాస్త్రుడు, పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే మేమే నీతిమంతులం అని తమకు తామే అనుకుంటున్నారండి. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? దోషులు, అంటే పాపులు. మేము ఒక్కళ్ళమే నిర్దోషులం, మేము మాత్రమే నీతిమంతులం. మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు. మోషే పీఠమందు కూర్చొని ధర్మశాస్త్రాన్ని సమాజానికి బోధించేటటువంటి బోధకులు. బోధ మాత్రమే ఉంది కానండి మంచిగా బతుకు లేదండి వాళ్ళల్లో. అలాంటప్పుడు నేను నీతిమంతుడని చెప్పుకోవడానికి అర్హత మనకుందా? మీరు ఆలోచన చేయండి. బోధ మాత్రమే మనకుండి బతుకు లేకపోతే మన బ్రతుకు అర్థం ఉందా? అందుకే బైబిల్ హెచ్చరిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎలా ఉండాలో బైబిల్ చెప్తా ఉంది. నువ్వు నీతిమంతుడుగా ఉండాలంటే ఏర్పరచబడినటువంటి సంఘం ఎలా ఉండాలో చాలా క్షుణ్ణమైనటువంటి పదజాలాలు పేతురు గారు మాట్లాడుతుంటే ఒకసారి ఆ మాటలు చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రికలోనే మనం ఎక్కడ స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చూడండి. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడు పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ప్రభువుని రుచి చూడటానికి ప్రభువు ఏమైనా పదార్థమే ఏంటి? మనం రుచి చూడటానికి ప్రభువుని రుచి చూడటం అంటే ఏంటి? దేవుని వాక్యం, ఆయనను గూర్చినటువంటి వాక్య జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి.
అది తెలుసుకున్నటువంటి మనం సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మనం మానేయాలి. ఎవరు మనం? ఏర్పరచబడినటువంటి వంశం, దేవుని సొత్తైన ప్రజలం. మరి దేవుని సొత్తైనటువంటి ప్రజలమైనటువంటి మనం దేవుని చట్ట ప్రకారం మరి దోషులుగా ఉండాలా, నిర్దోషులుగా ఉండాలా? సంఘంలో మీరు చెప్పండి. దోషులుగా ఉండటానికి వీల్లేదు, నిర్దోషులుగా ఉండాలి. మరి మన నిర్దోషత్వాన్ని పాడు చేసేటటువంటి తత్వం ఏమై ఉంది? ఇక్కడ చెప్పాడు అదే, సమస్తమైన దుష్టత్వం నీ నిర్దోషత్వాన్ని పాడు చేస్తుంది. సమస్తమైనటువంటి కపటం, సమస్తమైన వేషధారణ, అసూయ, ఇదంతా కూడా ఏం చేస్తుందంటే నిన్ను దోషిగా మార్చేస్తుంది, నీ నీతిని పాడు చేస్తుంది, నిన్ను పాపిగా మార్చేస్తుంది. ఇవన్నీ మనలో పెట్టేసుకొని నేను నీతిమంతుడినండి, నేను పరిశుద్ధునండి, నేను మాత్రమే గొప్పవాడినండి అని చెప్పుకోవడానికి అర్హత ఉందా? ఏమండి, ఇవన్నీ మనలో పెట్టేసుకొని ఇప్పుడు మనం దోషులమా నిర్దోషులమా? లేఖనం ప్రకారం, దేవుని చట్ట ప్రకారం మనం దోషులమా నిర్దోషులమా? మీరు చెప్పండి. ఇప్పుడు నాలో కపటం ఉంది, అసూయ ఉంది, వేషధారణ ఉంది, ఇవన్నీ నాలో పెట్టేసుకొని ఇప్పుడు నేను నీతిమంతుడిని అని చెబితే దేవుని చట్ట ప్రకారం నేను దోషినా నిర్దోషినా? మీరు చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా నేను దోషిని అవుతాను తప్ప నిర్దోషిని ఎప్పటికీ కాలేను ప్రియులారా. ఎప్పుడైతే నాలో అసూయ, స్వార్థం, ఈర్ష్య ఇవన్నీ నాలో నుంచి పోతాయో అప్పుడు దేవుని చట్ట ప్రకారం నేను నిర్దోషిని అవుతాను. అప్పుడు దేవుడు నన్ను నిర్దోషిగా నిర్ధారిస్తాడు ఆయన. కానీ నేడు సమాజం ఎలా మారిపోతుందో ప్రియులారా మీరు చూడాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీతిమంతుడైతే ఏం చేయాలి? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా, ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను జరిగించువాడై ఉండాలి. ఏమంటున్నాడు? ఒకడు నీతిపరుడైతే ఏం చేయాలి? నీతికి అనుగుణమైనటువంటి పనులే చేయాలి, నీతిని అనుసరించాలి. నువ్వు నీతిపరుడు అని చెప్పుకుంటూ ఏమండి అవినీతి పనులు చేస్తే నీతిపరుడు ఏం చేయాలి? నీతిమంతుడు ఏం చేయాలండి? నీతికి సంబంధించినటువంటి క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. కానీ నీతిమంతుడని చెప్పుకుంటూ మరి చెత్త క్రియలు చేస్తే నువ్వు దోషివా నిర్దోషివా? దేవుని చట్ట ప్రకారం ఖచ్చితముగా దోషివి అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, మరొక అద్భుతమైనటువంటి మాట చూద్దాం. చాలామంది దావీదు గారి విషయానికి వచ్చేసరికి దావీదు గారు దోషండి అని మనం మాట్లాడతాం. కానీ లేఖనం దావీదు గారి విషయంలో ఏం మాట్లాడుతూ ఉందో ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. మనం పరిచయ భాగం చాలా ప్రాముఖ్యమైన సంగతిలోనే మనం తర్వాత నేర్చుకున్న తర్వాత భాగంలో, కానీ కొన్ని మాటలు మాత్రం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని మాటలు చూస్తే మరి దావీదు గారు దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నాడు? దేవుని చట్ట ప్రకారం దావీదు గారు దోష నిర్దోష ఎవరు చెబుతున్నారు? దావీదు గారి గురించి కొన్ని మాటలు చూస్తే, నా నీతిని బట్టి సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం నుంచి చూస్తున్నాం మనం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఎలా ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు ప్రతిఫలం దేవుడు? నీతిమంతుడు కాబట్టి, దేవుని దృష్టిలో నీతిమంతుడుగా నిర్దోషిగా కనపడుతున్నాడు కాబట్టి దావీదు గారు దేవుడు తగినటువంటి ఫలాన్ని దావీదు గారికి ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. 22వ వచనం, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. చాలండి. ఏమన్నాడు దావీదు గారు? ఒకవేళ తెలుసో తెలియకో నేను దోషిగా నేను చేసినటువంటి తప్పును నేను మార్చుకున్న, నా ప్రవర్తన మార్చేసుకున్నాను, నేను పాపాన్ని విడిచిపెట్టేశాను, దేవుని దృష్టికి ఇప్పుడు నిర్దోషిగా నేను కనపడుతున్నాను. కనుకనే దేవుడు ఏం చేశాడంటే నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నేను భక్తిహీనుడిగా తన మార్గాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోలేదు. 25వ వచనం చూడండి. 25వ వచనంలో, కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దేవుడు చెప్పాలి ఎవరు దోషో ఎవరు నిర్దోషో. ఒక బత్షెబా విషయంలో చిన్న తప్పు చేశాడు ఆయన, అంతే. ఆ తర్వాత దేవుని పట్ల ఎంత భయం భక్తి కలిగి ఉన్నాడో. ఏమండి, సాక్షాత్తు దేవుడే రాయించాడు కదండి, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని. ఇప్పుడు మనం దావీదు గారిని పట్టుకొని బత్షెబా విషయంలో తప్పు చేశాడు కదండి, ఆయన దోషిండి అని అంటానికి సరిపోతాం మనం? సరిపోం మనం. దేవుడే ఫైనల్ చేసాడు.
దావీదు నిర్దోషి. ఎందుకంటే తప్పుదిద్దుకున్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు దేవునికి. తప్పుదిద్దుకున్నటువంటి వ్యక్తిగా, నిర్దోషత్వం కలిగిన వాడిగా, తన భక్తిని విడనాడకుండా, తన మార్గాన్ని విడిచిపెట్టకుండా దేవుని యందే భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి దేవుడు చూసే సమయానికి ఎలా కనపడుతున్నాడంటే నిర్దోషిగా కనపడుతున్నాడు, నిర్దోషంగా కనపడుతున్నాడు. అంటే ఏ తప్పు లేనటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు దేవునికి. అది దేవుడు డిసైడ్ చేసినటువంటి చట్టం ఇది. కానీ ఈరోజు ప్రతి దానికి మనం చిన్న చిన్న విషయాలకి తీసేసుకొని వాడు తప్పుడోడండి, ఏం తప్పుడుదండి, వాళ్ళు అలా అండి, వీళ్ళు ఎలా అండి, నేను మాత్రమే పరిశుద్ధునండి. అది దేవుని చట్ట ప్రకారం మనం నిర్ణయించవలసినటువంటి విషయం అది. అందుకే మరొక మాట చూడండి, క్లోజ్ చేద్దాం. మరొక మాట చూడండి, మరొక మాట. యోహాను సువార్త, క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం డైరెక్ట్గా. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 చూడండి. రోమిలకు రాసిన పత్రిక, పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 చూడండి. 4వ అధ్యాయం 7-8 ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 8వ ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరి చేత ఎంచబడాలి నిర్దోషమని? దేవుని చేత ఎన్నిక చేయబడాలి. దేవుడు చెప్పాలి, ఇదిగో పలానా వ్యక్తి నిర్దోషి, ఇదిగో పలానా వ్యక్తి దోషి అని దేవుడు ఫైనల్ చేయాలి. మనం ఎవరమండి చెప్పడానికి? మరొక మాట చూస్తారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 11వ వచనంలో చివరి వరకు ఎప్పుడైతే దేవుడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చి మనల్ని ఏర్పరచుకొని తన సొత్తు అయినటువంటి ప్రజలుగా మనం చేసుకున్నాడో, అలా చేయబడినటువంటి వారందరూ మరణం వరకు ఎలా బ్రతకాలో ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు వినాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 11వ వచనము నేను చదువుతాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి ఆ సందర్భాన్ని. చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 11వ వచనంలో చివరి మాట, మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు గారు సంఘానికి ఏం చెప్తున్నారండి? క్రీస్తు దినము వరకు, ఒకవేళ ఆ దినము రాకుండా నీ దినం వస్తే ఆ దినం వరకైనా నువ్వు ఎలా బ్రతకమని చెప్తున్నాడు? నిర్దోషులుగా బ్రతకాలి, ఏ పాపం చేయని వారుగా బ్రతకాలి. మనం నిర్దోషులంగా మనం బ్రతకగలిగితేనే పరలోకం అనే మహాలోకానికి వెళ్ళగలుగుతాం. ప్రియులారా, ఒకవేళ నీతిని విడిచి పాపం చేస్తే ఆలోచించేయండి. ఈరోజు నీకు నీతిమంతుడుగా నేను కనపడుతూ నేను పాపం చేశాను అనుకోండి, శిక్ష ఎవరికి పడుతుందండి? మీరు ఆలోచన చేయండి. నా నీతిని విడిచి పాపం చేస్తే శిక్ష నాకు పడద్దా, మీకు పడద్దా? ఏమండి, శిక్ష ఎవరికి పడుతుంది? ఈ మాట చూడండి, లాస్ట్ మాట. ఇప్పుడు నా ఇష్టం అండి, నేను ఎలాగ పడితే అలా బ్రతుకుతానండి, ఎలా పడితే అలా అంటానండి, కుదరదండి, అలా ఒప్పుకోదండి బైబిల్. ఈరోజు నువ్వు నీతిమంతుడు అయితే నీ నీతిని నువ్వే కాపాడుకో, ఎదటోడిని అవమానించుకో, ఎదటోడిని నిందించుకో, ఎదటోడిని తక్కువ చేసి మాట్లాడుకో. ఎందుకంటే నా నీతిని విడిచి నేను పాపం చేస్తే శిక్ష నాకే పడుతుంది కానీ నీకు పడదు. ఒకవేళ నీ నీతిని విడిచి నువ్వు తప్పు చేసావనుకో శిక్ష నీకు పడుతుంది కానీ నిన్ను అనే అధికారం నాకు లేదు. ఇది బైబిల్ మనకు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళండి, నేను మాత్రమే నీతిమంతుడినండి, నేను మాత్రమే పరిశుద్ధునండి, నీకు నువ్వు ఫైనల్ చేసుకుంటూ అవ్వదు ఇక్కడ. అందుకే దేవుని చట్ట ప్రకారం దోషెవరో నిర్దోషెవరో బైబిల్ చాలా క్షుణ్ణంగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఒక్క మాట చూడండి, క్లోజ్ చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. 18వ అధ్యాయం 26వ వచనంలో, నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణమునందును, తాను పాపము చేయుటను బట్టే కదా అతడు మరణమునందును. మీరు ఆలోచన చేయండి. ఎవరు నీతి అనే వేషాన్ని ధరించుకొని తన నీతిని విడిచి పాపం చేస్తున్నాడో ఆ చేస్తున్న వాడికి శిక్ష దేవుడు వేస్తాడు. ఈరోజు నువ్వెందుకు వాళ్ళని వక్రీకరించి మాట్లాడటం, వాళ్ళ తప్పు పట్టి మాట్లాడటం? ఆలోచన చేసుకొని జాగ్రత్తగా. ఇప్పుడు నేను నీతిమంతుడు అనుకొని నన్ను నేనే హెచ్చించేసుకొని నన్ను నేను గొప్ప చేసుకొని నాలో నేను అహం తెచ్చేసుకొని ఎదుటోళ్ళని వాళ్ళు నీతిమంతులు కాదు, వాళ్ళు పరిశుద్ధులు కాదు, వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళు దేవుని సంఘానికి అర్హత లేని వాళ్ళు అని నేను మాట్లాడొచ్చా? మాట్లాడకూడదండి. ఈరోజు ఎంతమంది పరిశుద్ధులో, ఎంతమంది దోషులో, ఎంతమంది నిర్దోషులో
ఫైనల్ చేయవలసింది, మనం సరిచేసుకోవాల్సింది దేవుని చట్ట ప్రకారమే. కాని ప్రియులరా, మనంగా వ్యక్తులుగా వేషధారణను బట్టో, మనం వెళ్తున్నటువంటి స్థితిగతులను బట్టో మనం ఫైనల్ డిక్లరేషన్ చేసుకోవడానికి లేదు. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవులు ఇది గమనించాలి. ఎందుకంటే ప్రియులరా, నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు అన్నాడు. ఈరోజు ఎవరు నీతిమంతులో ఎవరు అనీతిమంతులో దేవుడు డిసైడ్ చేయాలి. దేవుడు చెప్పాలి ఎవరు నీతిమంతులు కాదో. కానీ భక్తి కలిగి బ్రతుకుతున్న, దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక బ్రతికినంత కాలం కూడా ఏం ఉండకూడదని చెప్పాడంటే చిన్నపిల్లల వల్లే ఉండాలని చెప్తున్నటువంటి పేతురు గారు ఏమన్నాడు? మీలో కపటము, వేషధారణ, అసూయ, ఈ దుష్టత్వపు లక్షణాలు ఇవన్నీ లేనటువంటి వారైతే మీరు ఖచ్చితంగా దేవుని చట్ట ప్రకారం నిర్దోషులు అని చెప్తుంది గ్రంథం. ఒకవేళ ఈ స్వార్థం, అసూయ, కక్షలు, గర్వం ఇవన్నీ మీలో పెట్టుకొని గనక మీరు నీతిమంతులమే అని మీరు గొప్పలు చెప్పుకుంటా ఉంటే ఖచ్చితంగా దేవుని చట్ట ప్రకారం మీరు దోషులు అని గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక దోషులు ఎవరో, నిర్దోషులు ఎవరో, ఏ లక్షణం కలిగి ఉంటే మనం నిర్దోషులమో, ఏ లక్షణం కలిగి ఉంటే మనం దోషులమో గ్రంథం ఫైనల్ జడ్జిమెంట్ చేసింది. కనుక ఎవరిని నిందించడానికి ఎవరికి అధికారం లేదు. కనుక ఎవరి ప్రవర్తనను వారే జాగ్రత్తగా కాపాడుకుంటేనే పరలోకం వెళ్ళగలుగుతారని ప్రభు పేరట హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.